ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, కీర్తనలు 34వ అధ్యాయము 4వ వచనము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. సహోదరులారా, దేవుడు ప్రార్థనలు వింటాడు. తన ప్రజల ఆక్రందనలను విని తనకిష్టమైన సమయంలో ఇష్టమైన రీతిలో వారిని విడిపిస్తాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనము. ఆశ యోధావారలారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మను విసర్జించును. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఎందుకంటే దేవుడు మనకు ప్రసాదించినది పిరికితనము పుట్టించే ఆత్మ కాదు గాని బలము, ప్రేమభావము, నిగ్రహము కలిగించే ఆత్మే. సహోదరులారా, ప్రేమ భావము లేని బలము హాని చేస్తుంది కానీ మేలు చేయదు. అన్నిటికంటే క్రీస్తు సేవకులకు ప్రేమ చాలా అవసరము. నిగ్రహము లేని సేవకుడు తాను చేయగల పనిని కూడా చేయడు. పైగా తాను చేసిన కొద్దిపాటి పనిని కూడా పాడు చేసుకునే ప్రమాదంలో పడతాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.